అనుకోండి జనాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 20 రోజుల నుంచి లేకుండా నీకు కేరళ లేకపోతే తమిళనాడు గుడుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు అంటే మతంతో ఫిల్అప్ చేయదలుచుకున్నారా? బీజేపీ అలానే చేస్తుంది ఇప్పుడు, అదే రాజకీయం లేకపోతే చేస్తుంది. ఏంటి సార్ ఇది? మీరు మొత్తం మతం వైపు మళ్ళించి సెక్యులర్ అని రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత రాజ్యాంగం అంటే మీకు నచ్చదు, అంబేద్కర్ అంటే మీకు నచ్చదు. అంబేద్కర్ ఏమన్నారు? అంబేద్కర్ 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 అనుకుంటూ పోతే మీకు పుణ్యం వస్తుందా? పార్లమెంట్ లో మాట్లాడారు రమేష్ అన్నాడు. ఏమంటే పుణ్యం వస్తుంది? గంగాలో మునిగితే పుణ్యం వస్తుందా? వచ్చే పరైతే ఇప్పుడు 50 కోట్ల మంది మునిగారు పంచత్. వాళ్ళందరూ కూడా నాకు చెప్పండి, మీరందరూ ధనవంతులు అయిపోయారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్వర్గానికే పోతారు, నరకం స్వర్గం ఉన్నాయో మనకు తెలియదు, చెప్పమని వాళ్ళకి నమ్ముకుంటే ఉండొచ్చు. చేయండి. వాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పేసి గంగా నదిలో మునిగిచ్చారు కదా. ఐఎమ్ సార్, నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు డెవలప్ చేయండి. మీరు ఎట్లా డెవలప్ అవుతారు? ఇవ్వండి. మీరు గంగా నదిలో మునిగినటువంటి 50 కోట్ల మందికి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇవ్వమనండి ప్రభుత్వం. నమ్మకం ప్రతి మనిషి నమ్మకం ఉంటది కదా సార్. నేను నమ్మకాన్ని కాదనట్లేదు. అట్లనే నీ నమ్మకమే నా నమ్మకం కావాలని లేదుగా. మీరు యాజ్ యు సెట్ ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉంటుంది అన్నారు. అదే కదా భారత రాజ్యాంగం. సెక్యులర్ అంటే అన్ని మతాలు, ప్రాంతాలు, భావాలు, భాషలు, భావాలు వీటన్నిటిని గౌరవించమనే కదా. మన దగ్గర పోచం ఎందుకు ఉందండి? ఎందుకుంది మన దగ్గర? లేకపోతే దుర్గమ్మ టెంపుల్ ఎందుకు ఉంది? మన ఇక్కడ ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, పాత లీడరు, పి జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎన్ని లోకల్ గాడెసెస్ పెట్టాడు ఆయన. చాలా టెంపుల్స్, ఎన్ని టెంపుల్స్ కట్టాడు. దీన్ని మొక్కుదామా? అయోధ్య మాత్రమే మొక్కుదామా? లేకపోతే గుణదల్లో ఉన్నటువంటి చర్చిని మొక్కుదామా? లేకపోతే జెరూసలేం మాత్రమే పోదామా? లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మక్కా మసీదు పోదామా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మక్కా మసీదు పోదామా? దేనికి పోవాలి? ఏది దగ్గర ఉంటే అది. ఎవరు నమ్మకాన్ని బట్టి మొక్కుతాం, పుట్టను మొక్కుతాం, జంతువుని మొక్కుతాం, సూర్యుడు కనబడే సూర్యుడిని మొక్కుతాం, గడ్డిని మొక్కుతాం. ఒక్కొక్కటిది ఒక నమ్మకం అండి ఈ దేశంలో. సర్వమతాల ఉన్నతమే కదా భారతదేశం. కానీ నువ్వేం చెప్తున్నావు? హిందుత్వం ఒక్కటే అనేదాన్ని తీసేసి ఒకవైపేరండి, లేకపోతే మిమ్మల్ని కథం. ఇప్పుడు అదే దాన్ని నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టిస్తామన్నదాన్ని వదిలేసి రాష్ట్రంలో ఇంతకు ముందు గతంలో ఎవడైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఉంటే వాడిని ఖచ్చితంగా ఎక్కడున్నా పట్టుకొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల వేస్తాం. భయభ్రాంతులు చేయటమా? సంపద అంటే భయభ్రాంతులనా? నేను అడుగుతున్నా. వంశీ అనే అతన్ని చేసే మీద కానీ ఈ పరంపర కొనసాగుతుందని అంటే వంశీ తర్వాత కొంతమంది అడుగుతున్నారు నెక్స్ట్ ఎవరండి అది? నెక్స్ట్ ఎవరండి? ఇది రేషన్ బియ్యం అండి అంటే కొంతమంది టార్గెటింగ్ పీపుల్ ఉంటారు కదా. ఇప్పుడు వైసీపీ అప్పుడు ప్రధానంగా ఎవరైతే దూషించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారు సార్. యూ జస్ట్ డూ గవర్నెన్స్. శత్రువు నీకు శత్రువు అనుకుంటున్నావు కాదు, ప్రజలతో గెలిచిపోయాడే కదా. రేపు మళ్ళా ఫ్రేలో ఉంటారు కదా, రేపు ఎన్నికల్లో ఉండరా? ఉంటారు కదా, ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ ఉంటుంది కదా. పార్టీ కాదు, ఇండిపెండెంట్ గానే ఉంటారు కదా. ఒకసారి నీకు అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అనిపించుకున్న తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనిపించుకుందా? వర్తంతో తీరుద్దా? లేదు కదా. వాడికి దురదగుండా పుట్టినట్టు జీలో ఉంటానే ఉంటది. మరి వదిలే బాయ్ నీ పని అయిపోయింది అంటే, ఏయ్ నా పని అయిపోయినా సరే మా కొడుకున్నాడు అంటాడు. అంతేగాని ఇంకోడు ఉన్నాడు అశోక్ ఉన్నాడు పెట్టండి అంటావు. వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. రాజకీయం అలానే ఉంటది కదా. అట్లా తయారైపోయి దురదగుండగా అయిపోయినప్పుడు నీ కక్షలు ఎందుకండి అసలు? నేను అడుగుతా ఉన్నా. అంటే కాంట్ యు టాలరేట్ ది అదర్ సైడ్ వాయిస్? ఇఫ్ ఇట్ ఈస్ సో, హౌ కెన్ యు కాల్ ఇట్ యు ఆర్ ఎ డెమోక్రేట్? నువ్వు నీకు నీ డెమోక్రటిక్ సిస్టంలో, నీకు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో, పార్లమెంట్లో అసలు అపోజిషనే ఉండకూడదని కోరుకునే పార్టీలు, మనుషులు కానీ పార్టీలు కానీ ఉంటే మన రాజ్యాంగ మూలాలకే విరుద్ధం. ఎందుకంటే అపోజిషన్ ఎప్పుడు కూడా తప్పు చేస్తే లేకపోతే సమాజ బాధ్యతని నిరంతరం గుర్తు చేసి వెళ్ళండి సార్. ఒక 20 సంవత్సరాలు వెనక్కి పార్లమెంట్కి వెళ్ళండి మీరు. అప్పుడు పార్లమెంట్ వేరు కదా, అప్పుడు అసెంబ్లీలు వేరు, అప్పుడు పార్లమెంట్లు వేరు. పార్లమెంట్ కొత్తది కట్టినంత మాత్రం అది వేరు అవుతుందా సార్? పార్లమెంట్ కొత్త కదా, అప్పుడు అక్కడ ఉండేటువంటి రాజకీయ సిద్ధాంతాలు వేరు. మీరు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం, ఇప్పుడు మరి లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకున్నారు, ఎందుకు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం బుక్ పట్టుకోలేకపోతుంది? దే ఆర్ చేంజ్డ్ కదా. వాళ్ళు పొలిటికల్ సిస్టమ్ ఎలా మారిపోయింది, మేము అలా మారిపోయామని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగం మారదు కదా. రాజ్యాంగం మారదు, మనుషులు మారుతున్నారు కదా. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నువ్వెట్ట మారుతావు అసలు? నువ్వు యూ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. యు ఆర్ ప్రామిసింగ్ దేర్. అవును.
కానీ పాలిటిక్స్ అలా ఉండదు కదా సార్, పొలిటికల్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు బిజినెస్ మీరు చెప్పారు కరెక్ట్, భంగం జరుగుతుంది. మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ జనరేషన్ నువ్వు తయారు చేయకుండా నేనే వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఎవడు అధ్యక్షుడు కాదు, రిజిస్ట్రేషన్ ఏమో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే మీరు ఒక సంఘము ఒక రాజకీయ పార్టీ మీరు ఎలక్షన్ కమిషన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇట్ హాస్ బీన్ రిజిస్టర్డ్, అంతేగాని వ్యవస్థాపక రిజిస్టర్ ఉండదు. ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు, అది దళిత సంఘం కానివ్వండి, ఇంకో సంఘం కానివ్వండి, బీసీ సంఘం కానివ్వండి, రాజకీయ పార్టీ కానివ్వండి, అంటే మీరు వ్యవస్థాపకులు కాబట్టి జీవితాంతం మీతోనే ఉండాలని కోరుకుంటారు. టోటల్లీ ఫాల్ట్. ఫాల్ట్ ఇస్ విత్ యూ. నీ మైండ్ ఇంకా అప్గ్రేడ్ కాలేదు. నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పండి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు నేనే ఉండాలి, ఈ ఆ వ్యవస్థ కాదండి ఇది. పొలిటికల్ డెమోక్రసీకి సంబంధించి 5 years, you are there 10 years, ప్రజలు ఇంకా ఆశీర్వదించారు, 15 సంవత్సరాలు ఇచ్చారు, గౌరవంగా తప్పుకోండి అంతే. నేను నాకు అవకాశం లేకపోతే ఒకవేళ పొరపాటునది బీసీకో ఎస్సీకో ఎస్టీకో రిజర్వ్డ్ అయితే మళ్ళీ ఇంకొకళ్ళు ఏమైనా తీసుకొచ్చి నేనే చేయాలి, ఈ కాదు అసలు. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండండి. పీపుల్ విల్ అప్రిషియేట్ యూ లైక్ ఎనీథింగ్. అప్పుడు కొలుస్తారండి మిమ్మల్ని దేవుళ్ళలాగా.